ఇండియా వరల్డ్లో ఫాస్టెస్ట్ మేజర్ గ్రోయింగ్ ఎకనామిక్ అని మనం ప్రౌడ్గా చెప్తున్నాము. $5 ట్రిలియన్ ఎకనామిక్ గురించి మనం మాట్లాడుతున్నాము. స్టార్టప్స్, హైవేస్, డిజిటల్ పేమెంట్స్, స్టాక్ మార్కెట్ హైస్ అన్ని పాజిటివ్గా కనిపిస్తున్నాయి. కానీ నాకు ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ ఉంది. ఇండియా ఎకనామిక్ గ్రోత్ జరుగుతుందా లేదా డెవలప్మెంట్ అన్ఈవన్గా జరుగుతుందా? ఎందుకంటే జీడిపి గ్రోత్ ఒకటి స్ట్రాంగ్ ఎకనామిక్కి ప్రూఫ్ కాదు. రియల్ స్ట్రాంగ్ ఎకనామిక్ అంటే క్వాలిటీ జాబ్స్, స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్, హై క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్, ఇన్నోవేషన్, ఈక్వల్ ఆపర్చునిటీస్, వీటన్నిటి కాంబినేషన్. మరి ఇండియా ఎకనామిక్కి ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటి? ఈ వీడియోలో ఫ్యాక్ట్స్తో అండ్ నంబర్స్తో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నాటికి $5 ట్రిలియన్, 2030 నాటికి $6 ట్రిలియన్. $5 ట్రిలియన్ చేరుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. Largest economy in the world. Talk about the Indian economy. ఫస్ట్ ప్రాబ్లం, లో పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇండియా వరల్డ్లో 5th లార్జ్ ఎకానమిక్ అయినా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అరౌండ్ $2,700 మాత్రమే. కంపేర్ చేస్తే చైనా పర్ క్యాపిటల్ ఇన్కమ్ $13,000 క్రాస్ చేసింది. అమెరికా $80,000 క్రాస్ చేసింది. అంటే ఇండియా ఎకనామిక్ సైజ్ పెద్దది, కానీ యావరేజ్ ఇండియన్ సిటిజన్ ఇన్కమ్ ఇంకా చాలా తక్కువ. సెకండ్ ప్రాబ్లం, ఇన్ఫార్మల్ ఎకనామిక్ డామినేషన్. ఇండియాలో వర్క్ ఫోర్స్ ఆల్మోస్ట్ 80% మంది ఇన్ఫార్మల్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్నారని ILO రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే చాలామందికి జాబ్ సెక్యూరిటీ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, పెన్షన్ లేదు, స్టెబిలిటీ ఇన్కమ్ లేదు. కోవిడ్ లాక్డౌన్ టైంలో బిలియన్స్ ఆఫ్ మైగ్రెంట్స్ వర్కర్స్ సిచ్యువేషన్ మనం ఆల్రెడీ చూసాం. థర్డ్ ప్రాబ్లం, ఎడ్యుకేషన్ క్వాలిటీ. ఇండియాలో లిటరసీ ఇంప్రూవ్ అయ్యిందా? కానీ లర్నింగ్ క్వాలిటీ ఇంకా సీరియస్ ఇష్యూ. ASCR రిపోర్ట్స్ ప్రకారం 5th క్లాస్ స్టూడెంట్స్లో చాలామందికి 2nd క్లాస్ లెవెల్ రీడింగ్ కూడా ప్రాపర్లీ చేయలేకపోతున్నారు. ఇండియా ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 15 lakhs ఇంజనీరింగ్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ ఎంప్లాయబిలిటీ క్రైసిస్ ఇంకా ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మోర్ దెన్ 50% గ్రాడ్యుయేట్స్ ఇండస్ట్రీ రెడీగా ఉండట్లేదు. డిగ్రీస్ పెరుగుతున్నాయి, కానీ ప్రొడక్టివ్ స్కిల్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో పెరుగుతలేదు. ఫోర్త్ ప్రాబ్లం, మ్యానుఫ్యాక్చరింగ్ అవేర్నెస్. చైనా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో ఆల్మోస్ట్ 28% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇండియా కాంట్రిబ్యూషన్ రఫ్లీ 3% రేంజ్లో మాత్రమే ఉంది. చైనా ఎక్స్పోర్ట్లో మోర్ దెన్ $3.3 బిలియన్ చేస్తుంది. ఇండియా ఎక్స్పోర్ట్స్ అరౌండ్ $770 బిలియన్ రేంజ్లో ఉన్నాయి. ఎందుకంటే ఇండియా ఇంకా అసెంబుల్ ఎకనామిక్ స్టేజ్ నుండి ఫుల్లీ బయటికి రాలేదు. హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్స్ ఎకోసిస్టమ్, అడ్వాన్స్ మిషనరీ, ఇండస్ట్రియల్ R&D, వీటిలో ఇండియా ఇంకా చాలా వెనుక ఉంది. ఫిఫ్త్ ప్రాబ్లం, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. ఇండియా వర్క్ ఫోర్స్లో రఫ్లీ 42% మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు, కానీ అగ్రికల్చర్ జీడిపి కాంట్రిబ్యూషన్లో అరౌండ్ 15 to 16% రేంజ్లో మాత్రమే ఉంది. అంటే హ్యూజ్ పాపులేషన్ లో ప్రొడక్టివ్ సెక్టర్లో వర్క్ చేస్తుంది. కంపేర్ చేస్తే అమెరికాలో లెస్ దెన్ 2% పాపులేషన్ అగ్రికల్చర్లో వర్క్ చేస్తుంది, కానీ వాళ్ళ ప్రొడక్టివిటీ చాలా హై. అందుకే రూరల్ ఇన్కమ్స్ ఇండియాలో స్లోగా గ్రో అవుతున్నాయి. సిక్స్త్ ప్రాబ్లం, వెల్త్ ఇన్ఈక్వాలిటీ. ఆక్స్ఫామ్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో టాప్ 1% దగ్గర హ్యూజ్ పర్సంటేజ్ వెల్త్ కాన్క్రీట్ అయ్యింది. బిలియనర్స్ వెల్త్ పెరుగుతుంది, కానీ మిడిల్ క్లాస్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. హౌసింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఫుడ్ అన్ని ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. సెవెంత్ ప్రాబ్లం, గవర్నమెంట్ స్పెండింగ్ ప్రయారిటీస్ అండ్ ఎక్స్కర్షన్. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇవిగా ఇన్వెస్ట్ చేస్తుంది, అది డెఫినెట్లీ పాజిటివ్. కానీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ స్పెండింగ్ కంపేర్ చేస్తే ఇంకా లో రేంజ్లోనే ఉన్నాయి. ఇండియా పబ్లిక్ హెల్త్ కేర్ స్పెండింగ్ జీడిపిలో రఫ్లీ 2% రేంజ్లో ఉంది. యునెస్కో రిపోర్ట్స్ ప్రకారం ఇండియా ఎడ్యుకేషన్ స్పెండింగ్ జీడిపిలో రఫ్లీ 4 to 4.5% రేంజ్లో ఉంది. కంపేర్ చేస్తే డెవలప్డ్ కంట్రీ ఎకనామిక్స్ క్వాలిటీ మీద చాలా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయాలి. ఎయిత్ ప్రాబ్లం, R&D ఇన్వెస్ట్మెంట్. ఇండియా జీడిపిలో రఫ్లీ 0.7% మాత్రమే R&D మీద స్పెండ్ చేస్తుంది. చైనా అరౌండ్ 2.4% స్పెండ్ చేస్తుంది. అమెరికా 3% కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తుంది. ఇన్నోవేషన్ లేకుండా హై ఇన్కమ్ ఎకానమిక్ అవ్వడం చాలా కష్టం. నైన్త్ ప్రాబ్లం, అర్బన్ ప్లానింగ్ అండ్ ప్రొడక్టివిటీ. ఇండియా సిటీస్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి, కానీ ట్రాఫిక్, పొల్యూషన్, పూర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అన్ఎంప్లాయిడ్ అర్బనైజేషన్ వీటి వల్ల ప్రొడక్టివిటీ లాస్ హ్యూజ్గా ఉంటుంది. బెంగళూరు ట్రాఫిక్ కన్జెక్షన్ వల్ల ఇయర్లీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రొడక్టివిటీ లాస్ అవుతుందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఇచ్చింది. 10th ప్రాబ్లం, లాంగ్ టర్మ్ థింకింగ్ షార్టేజ్.
చాలామంది ఇమిడియట్ గెయిన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. స్కిల్ బిల్డ్ చేయడం కన్నా షార్ట్ కట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ప్రొడక్ట్ క్రియేట్ చేయడం కన్నా ట్రేడింగ్ ఈజీ అనిపిస్తుంది. రీసెర్చ్ కన్నా క్విక్ ప్రాఫిట్స్ అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. ఇది ఓన్లీ పబ్లిక్ ప్రాబ్లం కాదు, పొలిటికల్ సిస్టమ్, బిజినెస్ ఎకోసిస్టమ్, సొసైటీ అందరిలో కొంచెం కొంచెంగా కనిపిస్తుంది. మరి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిటీ రాడికల్గా ఇంప్రూవ్ అవ్వాలి. సెకండ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ స్ట్రెంథనింగ్ అవ్వాలి. థర్డ్, హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్ ఇంప్రూవ్ కావాలి. ఫోర్త్, R&D ఇన్వెస్ట్మెంట్ అగ్రెసివ్గా పెంచాలి. ఫిఫ్త్, స్కిల్ బేస్డ్ వర్కర్స్ క్రియేట్ చేయాలి. సిక్స్త్, సిటీస్ని ప్రొడక్టివిటీగా రీడిజైన్ చేయాలి. సెవెంత్, లాంగ్ టర్మ్ పాలసీ స్టెబిలిటీ ఉండాలి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఇండియాలో టాలెంట్ లేక కాదు, పాపులేషన్ ప్రాబ్లం కాదు, మార్కెట్ సైజ్ ప్రాబ్లం కాదు, కానీ ప్రొడక్టివిటీ, ఎగ్జిక్యూషన్ అండ్ సిస్టమ్ క్వాలిటీ ఇంప్రూవ్ కావాలి. అప్పుడే ఇండియా రియల్ డెవలప్డ్ ఎకనామిక్ అవుతుంది. మరి మీకు అనిపిస్తుందా ఇండియా ఎకనామిక్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్, ఎకనామిక్ అండ్ జియోపాలిటిక్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.